హలో అండి. మా బాబుకి నేను ఇంట్లోనే ఉగ్గు ప్రిపేర్ చేస్తాను. తనకి 6 ½ మంత్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 7 మంత్స్‌కి. సో, ముందుగా 2 కప్పుల రైస్‌కి 1 కప్ అన్ని దాల్స్ కలిపి తీసుకోవాలి. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసర్లు, మినువులు అండ్ పెసరపప్పు, మళ్ళీ శనగపప్పు. శనగపప్పు తక్కువ తీసుకోండి. అన్నీ కలిపి 1 కప్ అవ్వాలి. తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకుని, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకుని, వీటిని బాగా వాష్ చేసేసి 2 అవర్స్ సోక్ చేసి, తర్వాత బాగా ఎండకి కానీ, లేదంటే ఇంట్లోనే అయినా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. ఫస్ట్ మా బాబుకి ఉగ్గు స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని పప్పులు వేయలేదు. జస్ట్ 1 కప్ రైస్‌కి 1 స్పూన్ కందిపప్పు, పెసరపప్పు వేశానంతే. వస్తూ అన్నీ యాడ్ చేసుకున్నాను. సో, ఇందులోకి జీలకర్ర, వాము కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి. చిన్న పిల్లలది డైజెషన్ స్లోగా ఉంటుంది కాబట్టి ఒకేసారి పప్పులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేయడం కన్నా ఇలా కొన్ని యాడ్ చేసుకుంటూ వస్తే మంచిది. నేను ఎవ్రీ 10 డేస్‌కి ప్రిపేర్ చేస్తాననమాట. కొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు తనకి 7 ½ మంత్స్. ఇన్ని పప్పులు, డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. అండ్ నెక్స్ట్ 10 డేస్‌కి ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకొన్ని యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ జార్‌లో కానీ, బాక్స్‌లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన హెల్తీ హోమ్ మేడ్ ఉగ్గు పౌడర్ రెడీ అయింది. దీంతో ఎవ్రీడే మా బాబుకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా ఈ ఉగ్గు పౌడర్‌ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని, హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక 1 ½ గ్లాస్ వాటర్‌ని మరిగించుకోవాలి. మరిగాక దాంట్లోకి ఈ కలిపి ఉగ్గు పౌడర్ వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి దగ్గరికొచ్చేదాకా. దీన్ని స్లోగా చేసుకోవాలి. సిమ్‌లోనే పెట్టి మెల్లగా ఉడికించుకోవాలి. దీంట్లో నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు. పిల్లలకి 1 ఇయర్ దాటేదాకా సాల్ట్ యాడ్ చేయకూడదు అంటారు కదా! నా ఫస్ట్ బేబీకి కూడా అంతే. నేను 1 ఇయర్ దాటేదాకా తను ఏం ఫుడ్ ఇచ్చినా దాంట్లో సాల్ట్ యాడ్ చేయలేదు. రాగి జావ, ఉగ్గు, మఖానా ఇలాంటివి ఏమిచ్చినా సరే తనకి సాల్ట్ యాడ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నా నా సెకండ్ బేబీకి కూడా. సో, ఉగ్గు రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆఫ్ చేసేస్తే సో, అది కొంచెం చల్లారేటప్పటికి దగ్గరికొస్తుంది ఇంకొంచెం. ఇలా ఇంట్లోనే హెల్తీగా మన పిల్లల కోసం ఉగ్గు ప్రిపేర్ చేసుకోవచ్చు. హోప్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.